వరంగల్ జిల్లాలో పోలీసుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. కొందరు పోలీసు అధికారులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, మటెవాడ సిఐ గోపి, ఇంతేజార్ గంజ్ సిఐ షుకూర్, ట్రాఫిక్ సిఐ రామకృష్ణకు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ మెమోలు జారీ చేశారు. వరంగల్ జిల్లాలో పోలీసుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. కొందరు పోలీసులు అధికారులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్. కుమార్, ఈ వరంగల్ సబ్ డివిజన్ సంబంధించినటువంటి పోలీసుల పనితీరు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి, అంటే మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి ఎప్పటికప్పుడు వరంగల్ సబ్ డివిజన్ పోలీసులు వాళ్ళ స్వామి భక్తి చాటుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇదంతా చాలా రోజుల నుంచి కూడా ఇదొక చర్చనీయాంశంగా మారింది. కొండా మురళి అడుగు తీసి అడుగు బయటికి వేస్తే ఇంటి దగ్గర నుంచి ఏదైతే టాయిలెట్ కావచ్చు, ఎస్కార్ట్ పోలీసులు కల్పిస్తా ఉన్న సందర్భం. ఇందులో ప్రధానంగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ఈ సెక్యూరిటీకి సంబంధించి కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. గతంలోనూ కొండా మురళికి సంబంధించినటువంటి జన్మదిన వేడుకల్లోనూ నందిరామ్ నాయక్, ఏసీపీ నందిరామ్ నాయక్ వ్యవహారం ఒక వివాదంగా మారిన సందర్భం కూడా చూస్తా ఉన్నాము. ఇటీవల ప్రైవేట్ ఫంక్షన్లకు కూడా, కొండా మురళి వెళ్ళేటువంటి ప్రైవేట్ ఫంక్షన్లకు కూడా అక్కడ పోలీసుల హడావిడి కావచ్చు, ఎస్కార్ట్ కల్పించడం కావచ్చు, పైలట్ లాంటి కల్పించడం కావచ్చు, ఈ అంశాల పట్ల వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం పోలీస్ బాస్ అయితే సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఎవరైతే అధికారులు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, అదేవిధంగా సిఐలు ఇద్దరు సిఐలు, ఇటు మట్టెవాడ సిఐ గోపి, ఇంతేజార్ గంజ్ సిఐ షుకూర్, అదేవిధంగా ట్రాఫిక్ సిఐ రామకృష్ణకు మెమోలు జారీ చేసిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అందులో స్పష్టంగా సిపి ఇచ్చినటువంటి మెమోలో స్పష్టంగా అనేక అంశాలు దాగి ఉన్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఎమ్మెల్సీ కొండా మురళి ప్రోటోకాల్ సంబంధించి కావచ్చు, ఇతర అంశాలు, మాజీ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యం, ప్రజాప్రతినిధిగా లేడు, ఇదైతే ఇప్పుడు చట్టసభల్లో కావచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో లేడు, ఎందుకు మీరు బందోబస్తు కల్పిస్తా ఉన్నారు, ఎస్కార్ట్ ఎందుకు ఇస్తున్నారని ఆ మెమోలో ప్రశ్నించిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏసీపీ, అదేవిధంగా సిఐ, ఎస్ఐలు ఎందుకు అతనికి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం వచ్చిందన్నటువంటి విషయాన్ని ఆ మెమోలో లేవనెత్తిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 2 రోజుల నుంచి ఇదంతా కూడా ఒక వివాదంగా మారింది. గతంలోనూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి జన్మదిన వేడుకల్లోనూ ఇట్లాంటి వ్యవహార శైలే పోలీసుల్లో కనిపించింది. ఆ తర్వాత పక్క నియోజకవర్గం చేచంగన్పూర్ లాంటి నియోజకవర్గానికి కొండా మురళి వెళ్ళినప్పుడు అక్కడ కూడా వరంగల్ ఏసీపీగా ఉన్న నందిరామ్ నాయక్ అక్కడ కూడా సెక్యూరిటీ కల్పించే విధంగా తన పాత్ర పోషించాడన్నటువంటి విమర్శలు వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే కొండా మురళి ప్రోటోకాల్ ఎందుకు కల్పిస్తున్నారన్నటువంటి ప్రశ్న అయితే లేవనెత్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ప్రజల్లో ఇదొక చర్చనీయాంశంగా మారింది. ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో విశ్వాసం పోలీస్ శాఖ మీద కోల్పోవాల్సి వస్తుంది. ప్రజలు విమర్శిస్తా ఉన్న సందర్భం, క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు అన్నటువంటి అంశాన్ని ఆ మెమోలో పేర్కొన్న సందర్భం కనిపిస్తా ఉంది. దాంతో పాటు సోషల్ మీడియాలో ఇదొక వైరల్ న్యూస్ గా మారింది. ఈ అంశంలో ఖచ్చితంగా మెమో జారీ చేసిన నేపథ్యంలో దీనికి సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలి అన్నటువంటి అంశాలను అయితే లేవనెత్తిన సందర్భం కనిపిస్తా ఉంది. ఎందుకు కొండా మురళికి మీరు సెక్యూరిటీగా బందోబస్తు కల్పించాల్సి వస్తుంది, ఎందుకు ఏదైతే ప్రోటోకాల్ లేని వ్యక్తికి ఇటు ఎస్కార్ట్ కావచ్చు, పైలట్ కావచ్చు కల్పించాల్సిన అవసరం వచ్చిందన్నటువంటి అంశాన్ని అయితే ఆ మెమోలో పేర్కొన్న సందర్భం కనిపిస్తా ఉంది. గడిచిన 18 నెలల నుంచి కూడా ఇదే వ్యవహార శైలి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కనిపిస్తుందన్నటువంటి అంశం కూడా ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చకైతే దారి తీసిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ఈ ఒక్కసారి మెమో బయటికి రావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. పోలీసుల వైఖరి, పోలీసుల వ్యవహార శైలి మీద ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఇటీవలి కాలంలో వరంగల్ కావచ్చు, కాజీపేట కావచ్చు, ఇతర ఏసీపీలందరూ
ట్రాన్స్ఫర్లు అయ్యారు, వాళ్ళు బదిలీ అయినప్పటికీ వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మాత్రం బదిలీ కాలేదు. ఈ బదిలీ కాకపోవడానికి ఇట్లాంటి స్వామి భక్తి చాటుకోవడమే కారణం అన్నట్టు అలాంటి అంశం కూడా తెర మీదకి వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.